వీడేనమ్మా నా మనవడు. ఇతనికి కాలకోట విషం కమ్మింది. ఒళ్ళంతా విషమే ఉంది. ఇంత విషాన్ని నేను తీయలేనమ్మా. కాలకోట విషాన్ని కాలసర్పమే తీయాలి. ఏం మాట్లాడుతున్నావు? కాలసర్పం ఎలా వస్తుంది, విషాన్ని ఎలా తీస్తుంది? నేను రప్పిస్తానయ్యా. నార్మల్! ఈ ఊరిలోకి నాగులు నిషిద్ధం. అలాంటిది నా మహల్లోకి ప్రవేశిస్తాయా? వాడి నీ కొడుకురా. వాడి ప్రాణాలు ముఖ్యమా, నీకు నీ పగ ముఖ్యమా? అయినా నువ్వు నాగద్వేషవి అన్నావు, నాగులు నీ మీద పగపట్టాయి అన్నావు. నువ్వు పిలిస్తే నాగెలా వస్తుంది? నేను పుట్టి పెరిగింది నాగమండలంలో. అక్కడ నేనొక సాధువు దగ్గర విద్య నేర్చుకున్నాను. ఎంత పగపట్టిన పావైనా సరే విద్యకు లొంగాల్సిందే. ఏమండి, తనని మన దేవుడే వాణ్ణి బతికించడానికి పంపించినట్టున్నారు. మీ ప్రతీకారాన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టండి, వాణ్ణి బతికించుకుందామండి. ఏం పశుపతి, ఈ అమ్మాయి చెప్పేది నిజమా? నాగ సాధన విద్య ఉందా? విద్య ఉంటుందిగా, ప్రయోగించని చూద్దాం. వాడి కోసం, వాడి మీద ఉన్న ప్రేమ కోసం ఒప్పుకుంటున్నాను. పిలు, వాడి శరీరంలో విషం మొత్తం లాగించో, బయటకు తీయించో. అలాగే అయ్యా. అది నా మంత్రశక్తి. ఏ పాము వచ్చినా ఆ విషాన్ని ఆ శరీరం నుండి విడదీయలేరు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,